హాయ్ హలో అందరికీ. ఆలుతో సన్నకారపూస చేశాను. ఎంతో టేస్టీగా ఉన్నాయి ఇవి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సింపుల్గా రెడీ అయిపోతాయి. ఆలుగడ్డలు ఉంటే సరిపోతుంది. 3 ఆలుగడ్డలను తీసుకున్నాను. మెత్తగా ఉడికించుకుని పొట్టవి తీసేసి ఇలా స్మాష్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. అలా స్మూత్గా కలిపేసుకుందాం. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్టు, 4 స్పూన్స్ పొడి బియ్యం పిండి, 1/2 కప్పు శనగపిండి వేసుకుని ముద్దలాగా కలిపేసుకుందాము. కావాలంటే కొంచెం శనగపిండి వేసుకోవచ్చు. 1/2 కప్ అయితే సరిపోతుందని నేను 1/2 కప్పే వేసాను. అలా ముద్ద అయ్యేంత వరకు కూడా మనం పిండి తక్కువైతే వేసుకోవచ్చు. తర్వాత 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కలిపేసుకుందాము. ఇలా స్మూత్గా కలిపేసుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. కారపూస గొట్టంలో సన్న హోల్స్ ఉన్న కారపూస ప్లేట్ వేసుకుని ఆ గొట్టానికి కొంచెం ఆయిల్ రాసుకుని కారపూస చేసుకుందాము. ఆయిల్ కాగింది, వేసేసుకుందాం కారపూస. ఇన్స్టెంట్గా రెడీ అయిపోతాయి, తొందరగా వేగుతాయి కూడా. ఎంతో టేస్టీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తయారు చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయో, గట్టిగా లేవు, చక్కగా అవ్వండి, చాలా బాగున్నాయి. ఓకేనండి, ఆలుగడ్డతో